అన్న టైం మంచిగా లేకుంటే తమ్ముడు చెండ ప్రచండు అన్నట్టు అధికారంలో లేరు కదా అని ప్రతిపక్షం లీడర్ల మీద పోలీసుల తీరు కూడా గట్లనే ఉంటున్నది. కొందరు సర్కారు ఆఫీసర్లు పోలీసులు అయితే కండ్వాలు కప్పుకొని కాంగ్రెస్ లీడర్ల లెక్కనే పనిచేస్తున్నారని అంటుర్రు. పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళంతా సిన్సియర్గా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తలేరు. హగో గా తీర్ల స్వామి భక్తిని సాటుకొని కాంగ్రెస్ లీడర్ల కృపకు పాత్రులైతున్నారు. అదే ముచ్చట మీద పోలీసులకు కేటీఆర్ సారు గట్టిగానే వార్నింగ్ ఇచ్చి పడేసిండు. ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం ఫలాలు మామూలుగా లేవు కదా అయ్యా, అన్యాయం చేస్తుండ్రు, నా భూమిని గుంజుకున్నారు, నన్ను కొట్టిర్రు, కాపాడురని పోలీస్ స్టేషన్ కు పోతే ఉల్టా బాధితుడి మీదనే కేసులు పెట్టే కాంగ్రెస్ రాజ్యాంగం, కాంగ్రెస్ న్యాయ సంహిత, కాంగ్రెస్ ఐపీసీ సెక్షన్లు అమలవుతున్నట్టే అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్లల్లా ఐపీసీ భారత న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసులు రాసి పోలీసోళ్ళు ఎన్నడో బంద్ పెట్టినట్టే ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు రాసిచ్చిన సెక్షన్ల కిందనే ప్రతిపక్షం లీడర్లు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల మీద కేసులు పెడుతున్నట్టున్నారని మండిపడుతున్నారు కారు పార్టీ లీడర్లు. సిరిసిల్ల జిల్లా తుంగళ్లపల్లి మండలం అంకుశాపూరి ఎంపీటీసీ కుంటయ్యను గదే తీర్ల చేసి జీవి తీసుకునేటట్టు చేసిండు. కాంగ్రెస్ వాళ్ళు పోలీసోళ్ళు కలిసిర్రని రామన్న సారు మండిపడుతుండు. నా జాగను ఆల్చుకున్నారని పోలీస్ స్టేషన్ కు పోతే ఉల్టా ఆయన మీదనే కేసు పెడతారా పోలీసోళ్ళు? పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్ చేస్తారా? ఒక ఎంపీటీసీకి అన్యాయం అయిందని మీ తానకొస్తే ఉల్టా ఆయన మీదనే కేసులు పెడతారా? ఎప్పటికీ చీకటే ఉండది, మళ్ళా పొద్దుగాల తెల్లారుతదన్నది యాది కుంచుకోవాలి. ఎల్లకాలం కాంగ్రెసే అధికారంలో ఉండదన్నది యాది మరవద్దు. అంతగానం పార్టీకి సేవ చేయాలనిపిస్తే కాకి బట్టలు ఇడిచిపెట్టి కన్వలు కప్పుకొని రాజకీయం చేయరని బాగానే గరమైండు సారు. ఇవే కాదు, ఇవాళ పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లు అడ్డాలుగా మారిపోయినాయి. పోలీసులు ఇతర అధికారులు ఒకటే పని పెట్టుకున్నారు, కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే అది చేయాలా అన్నట్టుగా విచ్చలవిడితనం ప్రదర్శిస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. కానీ గింత లేకి పనులు గింత చిల్లర పనులు ఎన్నడూ కూడా చేయలేదు. ఇకనైనా ఇలాంటివి కాకుండా, ముఖ్యంగా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే కుంటయ్య గారు కంప్లైంట్ చేసినారు, నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నేను సతాయిస్తున్నారు, ఉల్టా ఆయన మీద కేసు బనాయించి. అంటే ఈ రకమైన వేధింపులు, ఈ రకమైన సివిల్ మ్యాటర్ లో కూడా పోలీసులు దూరడము, సెటిల్మెంట్లకు ప్రయత్నం చేయడము, ఈ రకంగా అరాచకం చేయడము ఎంత మాత్రం మంచిది కాదు. స్వామి భక్తిని సాటుకున్నట్లా ఎవ్వరు ఫస్ట్ వస్తారని పోటీలు పెడితే పోటీ లేకుండా పోలీసోళ్లే ముందొస్తారని కొద్దు జనాలు కూడా మాట్లాడుకోబట్టిర్రు. వరంగల్ దిక్కే చూడరాదుర్రి, ఏసీపీతో సహా సిఐ ఎస్ఐ ఏకంగా మంత్రి గారి భర్తకు ఎస్కార్డుగా పోయి ఆయన కాళ్లకు మడుగులొత్తుకుంటా కొండ మురళి గారి సేవలో మురిసిపోయిండ్రు. సిపి సారే నోటీసులు ఇచ్చిందంటే పోలీసోళ్లు ఏ లెవెల్ల అధికార పార్టీ లీడర్లకు ఊడిగం చేస్తుర్రో అర్థం చేసుకోవచ్చు అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.